కొన్నిసార్లు చూడండి, సమస్యలు వస్తూ ఉంటాయి, కానీ ఒక్కొక్క సమస్య ఉంటుంది, అది ఎంత జటిలంగా అనిపిస్తుంది అంటే అసలు ఈ సమస్యల నుండి బయటపడగలనా, ఈ సమస్య అసలు ఎందుకు వచ్చింది, ముందు సమస్య మనకు వచ్చిందని అది అవగాహన చేసుకోవడానికి కొన్నిసార్లు కొన్ని రోజులు పట్టేస్తుంది. ఒక షాక్లోకి మనం వెళ్ళిపోతూ ఉంటాం. ఇలాంటి సమస్య ఏంటి నాకు వచ్చింది, ఇలాంటి సమస్య రావడానికి అసలు ఏంటి కారణం, ఎలా సంభవించింది, నాకెందుకు వచ్చింది, ఈ సమస్యలో ఉండి నేను ఎలా బయటపడాలి అని శ్రమ రాగానే ఒక రకమైన షాక్లోకి మనం వెళ్ళిపోతూ ఉంటాం. శ్రమ రాగానే ఒక మనిషి యొక్క యూజువల్ రెస్పాన్స్, మన యొక్క స్పందన ఎలా ఉంటుందంటే శ్రమలో కృంగిపోతామండి. శ్రమ రాగానే ద న్యాచురల్ రెస్పాన్స్ ఆఫ్ ఎనీ హ్యూమన్ బీయింగ్, ఏ మనిషి అయినా కూడా వారి యొక్క మొట్టమొదటి ప్రతిస్పందన ఏమై ఉంటుందంటే కృంగిపోతాం. శ్రమ రాగానే కృంగిపోతాం. సామెతల గ్రంథం 24వ అధ్యాయము 10వ వచనంలో శ్రమ దినమున కృంగిపోవడము మంచిదా కాదా, శ్రమ దినాన కృంగిపోతే మన స్థితి ఎలా ఉంటుందో అక్కడ వ్రాయబడింది. చూడండి, సామెతల గ్రంథం 24వ అధ్యాయము 10వ వచనం, శ్రమ దినమున నీవు కృంగిన ఎడల నీవు చేతగాని వాడవు అగుదువు. శ్రమ దినమున కృంగకూడదంట. శ్రమ దినమున కృంగుదల సర్వసాధారణం. శ్రమ రాగానే కృంగుదల సహజంగా వచ్చేస్తుంది. ద ఇమ్మీడియట్ రెస్పాన్స్ టు సఫరింగ్ అండ్ పెయిన్ అండ్ ప్రాబ్లమ్ ఇస్ డిప్రెషన్ ఆర్ డిస్టర్బెన్స్. వెంటనే మానసికంగా కృంగిపోతాము, మానసికంగా బలహీన పడిపోతాం. కానీ దేవుని వాక్యం చెప్తుంది, శ్రమ దినమున కృంగితే చేతగాని వారము అయిపోతామంటే. ఇప్పుడు ఒక ప్రశ్న అడుగుతాను, అన్నీ సాధ్యమైన దేవుడు, సమస్తమును సాధ్యపరిచే దేవుడు మన పక్షంగా ఉండగా చేతగాని వారం అవడము అది కరెక్టేనంటారా? చెప్పండి. శ్రమ దినమున కృంగిపోతే చేతగాని వారం అవుతామని వాక్యంలో ఉంది. సమస్తము ఆయన చేతలలో, ఆయన చేతులలో ఉంచుకున్న దేవుడు. నీవు నమ్మితే నా మహిమ చూస్తావు, నమ్మిన వానికి సమస్తము సాధ్యము అని వాగ్దానం చేసిన దేవుడు మన పక్షంగా ఉండగా శ్రమ వచ్చినప్పుడు కృంగిపోయి చేతగాని వారముగా మిగిలిపోవడము అసలు మన విషయంలో దేవుని చిత్తమేనా అంటే ఖచ్చితంగా కాదు. ఏ విశ్వాసి కూడా చేతగాని వారిగా మిగిలిపోవాలని దేవుడు కోరుకోవట్లేదు. ఎందుకంటే అన్నిటినీ తన చేతుల్లో ఉంచుకున్న దేవుడు, సమస్తము మరి సామర్థ్యము కలిగిన ఆయన చేతులతో బాగు చేయగలిగిన దేవుడు మన పక్షమున ఉండగా చేతగాని వారముగా మనం ఎవ్వరం కూడా అయిపోవాల్సిన అవసరము లేదు. దావీదు భక్తుడు తన జీవితంలో కూడా చేతగాని పరిస్థితి వచ్చేసిందండి. నా చేతుల్లో ఏముంది అనిపించే ఒక సందర్భం వచ్చింది. ఆ సందర్భంలో దావీదు భక్తుడు మరి దేవుని మీద ఎలా ఆధారపడ్డాడో ఈరోజు మనం ధ్యానం చేసుకుందాం. 1 సమూయేలు గ్రంథము 30వ అధ్యాయము 1వ వచనం నుండి కొన్ని వచనాలు మార్చి చదువుకుందాం. 1 సమూయేలు గ్రంథము 30వ అధ్యాయం, 1 Samuel chapter 30. Let us read from verse 1. దావీదును అతని జనులను 3వ దినమందు సిక్లగునకు వచ్చిరి. అంతలో అమాలేకీయులు దండెత్తి దక్షిణ దేశము మీదను సిక్లగు మీదను పడి కొట్టి దానిని తగులబెట్టి దావీదును అతని జనులను పట్టణమునకు వచ్చి అది కాల్చబడి ఉండుటయు, తమ భార్యలను కుమారులను కుమార్తెలను చెరలోనికి కొనిపోబడి ఉండుటయు చూచి ఎజ్రాయేలీయురాలైన అహీనోయము, కర్మెలీయుడైన నాబాలు భార్య అయిన అబీగయిలు అను దావీదు 2 భార్యలను చెరలోనికి కొనిపోబడగా చూచి చాలండి. దావీదు జీవితంలో దావీదు పోరాడినన్ని పోరాటాలు ఇంకెవరు పోరాడలేదేమో అనిపిస్తుంది. ఇంటిలో పోరాటం, బయట పోరాటం, దేశంగా ఒక జనముగా వాళ్ళు ఎన్నో పోరాటాలు ఎదుర్కొన్నారు. ఫర్ ఎగ్జాంపుల్ ఫిలిస్తీన్లతో, అమాలేకీలతో ఎన్నో యుద్ధాలు, మోయాబీలతో ఎన్నో యుద్ధాలు దేవుని ప్రజలు జరిగించారు. సో ఒక దేశంగా, ఒక ప్రజగా వారు ఎదుర్కొన్న బ్యాటిల్స్ చాలా ఉన్నాయి. బట్ పర్సనల్గా, వ్యక్తిగత జీవితంలో కూడా దావీదు ఎన్నో బ్యాటిల్స్ ఎదుర్కొన్నాడు. తన స్వంత మామ అయిన సౌలు ఎన్నోసార్లు తనను చంపాలని తనను వెంటాడాడు.
తన జీవితంలో ఎన్నో ప్రయత్నాలు చేశాడు. దావీదు ప్రాణము విసిగిపోవునంతగా సౌలు శ్రమ పెట్టాడు. అంత మాత్రమే కాదు, దావీదు తన కుమారులను బట్టి కూడా తన జీవితంలో కొన్ని ఇబ్బందికరమైన పరిస్థితులు ఎదుర్కొన్నాడు. ఫర్ ఎగ్జాంపుల్, అబ్షలోము అని దావీదు యొక్క సొంత కుమారుడే దావీదుకి ఎదురుగా తిరగబడి తన తండ్రికి అపకారం చేయాలని, తండ్రి యొక్క సింహాసనాన్ని అపహరించాలని, తండ్రికి నష్టాన్ని కలుగజేయాలని కూడా ప్రయత్నం చేశాడు. సో డేవిడ్స్ లైఫ్ ఇస్ ఫుల్ ఆఫ్ బ్యాటిల్స్. చాలా యుద్ధాలు, చాలా పోరాటాలు దావీదు తన జీవితంలో చేశాడు. అయితే ఆ పోరాటాలన్నీ ఒక ఎత్తైతే, ఈ పోరాటము ప్రాముఖ్యంగా ఈ బ్యాటిల్ చాలా విచిత్రమైన పోరాటం అండి. ఎందుకు విచిత్రమైన పోరాటం అని చెప్తున్నానంటే, అన్ని సమస్యలు ఒకేలాగా ఉండవు. వాటికి సమస్య అని ఒక టైటిల్ పెట్టచ్చేమో కానీ ఒక్కొక్క సమస్య ఒక వెరైటీగా వస్తూ ఉంటుంది. ఒక్కొక్క సమస్య మనల్ని ఒక్కొక్క విధానంలో కృంగదీస్తూ ఉంటుంది, బలహీనపరుస్తూ ఉంటుంది. ఇప్పటి వరకు జీవితంలో చాలా సమస్యలు ఎదుర్కొన్నాను లేండి. రేపు పొద్దున ఇంకొక సమస్య వచ్చినా ఐ కెన్ కాన్ఫిడెంట్లీ ఫేస్, ఐ కెన్ కాన్ఫిడెంట్లీ గెట్ అహెడ్. నేను ఏదో ఒక విధంగా రేపు పొద్దున వచ్చే సమస్యను కూడా ఎదుర్కోగలనని ఏ ఒక్కరం కూడా చెప్పలేము. ఎందుకంటే మనకు తెలుసు, సమస్యలు చెప్పి రావు, సమస్యలు ఎక్స్పెక్ట్ చేసిన సమయంలో రావు, సమస్యలు మనం అనుకున్న విధానంలో రావు. సమస్యలు సడన్గా వస్తాయి, తెలియని వ్యక్తుల ద్వారా అవ్వచ్చు, లేకపోతే పరిస్థితులు బట్టి అవ్వచ్చు, వస్తూ ఉంటాయి. సో దావీదు తన జీవితంలో ఎన్నో పోరాటాలు ఎదుర్కొన్నాడు, కానీ బట్ ఎవ్రీ టెస్ట్ ఆర్ ఎవ్రీ ఫైట్ దట్ హీ హ్యాడ్ వాజ్ వెరీ డిఫరెంట్. ప్రతి సమస్య లేదా ప్రతి యుద్ధం కూడా ఒక వ్యత్యాసమైన విధానంలో తను ఎదుర్కొంటూ వచ్చాడు. దిస్ వాజ్ వన్ ఆఫ్ అ కైండ్. ఇది ఒక ప్రత్యేకమైన, ఒక వ్యత్యాసమైన సమస్య. ఎందుకు ఇంత ప్రత్యేకమైన, జటిలమైన సమస్య అని నేను చెప్తున్నానంటే, ఇప్పుడు దావీదు తనతో ఉన్న వారందరూ కూడా సిక్లగు అనే ప్రాంతానికి వెళ్ళారంట. అయితే అమాలేకీయులు పురుషులు లేని సమయాన్ని చూసుకొని దావీదు తనతో ఉన్న యుద్ధం చేసే వారందరూ కూడా వారి కుటుంబాలతో, వారి సంపదతో, వారి సామాన్లతో లేని సమయాన్ని చూసుకొని ఇప్పుడు శత్రువులైన అమాలేకీలు దండెత్తి దావీదు యొక్క కుటుంబము, దావీదు యొక్క బిడ్డలు, తనతో ఉన్న వ్యక్తులు, తనతో ఉన్న ఫైటింగ్ మెన్, యుద్ధ నైపుణ్యం కలిగిన పురుషులు, వారి కుటుంబాలు, వారికి ఉన్న సమస్తం మీదకి దండెత్తి వెళ్ళి వారందరినీ ఎత్తుకొని వెళ్ళిపోయారంట. ఆ స్థలమంతటిని కూడా కాల్చేశారంట. ఆ మాటలు చూడండి. 2వ వచనం, గనులనేమి అల్పులనేమి అందులోనున్న ఆడువారిని అందరినీ చెరపట్టుకొని చంపక వారిని తీసుకొని వెళ్ళిపోయి ఉండిరి. దావీదును అతని జనులను పట్టణమునకు వచ్చి అది కాల్చబడి ఉండుటయు, తమ భార్యలను కుమారులను కుమార్తెలను చెరలోనికి కొనుపోబడి ఉండుటయు చూచి. ఇప్పుడు రాగానే పరిస్థితి ఎలా ఉందంటే, అసలు ఇంకేం చేయాలో అర్థం కాని పరిస్థితి, మైండ్ కూడా పని చేయని పరిస్థితి. ఎందుకంటే భార్యలు లేరు, పిల్లలు లేరు. పోనీ ఒక్క ఫ్యామిలీలో ఎవరైనా కిడ్నాప్ అయ్యారంటే మిగతా వాళ్ళందరూ వెళ్ళి వెతుకొని రావచ్చు. ఎవరి కుటుంబాలు లేరు, ఎవరి బిడ్డలు లేరు. వారికి కలిగినవన్నిటిని కూడా శత్రువులు వచ్చి కాల్చి ధ్వంసం చేసి అక్కడ చూడడానికి ఒక బూడిద మాత్రం మిగిలింది. ఇప్పుడు దావీదు అతనితో ఉన్న వారందరూ రాగానే అందరి రియాక్షన్ ఒకటే అండి. అందరూ కూడా సహజంగా ఒక సమస్య వచ్చినప్పుడు మనుషులు ఎట్లా రెస్పాండ్ అవుతారో, దే ఆల్ రెస్పాండెడ్ ఆర్ రియాక్టెడ్ ద సేమ్ వే. 4వ వచనం, ఇక ఏడ్చుటకు శక్తి లేకపోవునంత బిగ్గరగా ఏడ్చిరి. ఈ మాట చదివినప్పుడే మనకు అర్థమవుతుంది సమస్య ఎంత పెద్దగా ఉంది, తర్వాత వీరికి వచ్చిన నష్టం ఎంత ఎక్కువగా ఉంది, వీరి హృదయంలో ఉన్న బాధ ఎంత ఎక్కువగా ఉందో మనం ఊహించవచ్చు. పురుషులు అంత ఈజీగా ఏడవరు, ఏడ్చినా కూడా సౌండ్ రాకుండా ఏడుస్తారేమో కదండి. పురుషులు యూజువలీ దే ఆర్ నాట్ వెరీ ఇమోషనల్ లైక్ విమెన్. స్త్రీలలాగా భావోద్వేగాలు ఎక్కువ ఉండవు. బాగా కంట్రోల్ చేసుకోలేని ఏడుపు అంటే సౌండ్ రాకుండా ఏడుస్తారు. నాకు తెలిసినంత వరకు చిన్నగా కన్నీళ్ళు కారుస్తాయేమో, కానీ గట్టిగా ఏడవడం అంటే ఆ పెయిన్ ఇంకా ఇంటాలరబుల్ అనమాట. ఓర్చుకోలేని, తట్టుకోలేనంత వేదన వస్తే పురుషులందరూ కలిసి బిగ్గరగా ఏడ్చారంట అక్కడున్న పరిస్థితిని బట్టి. ఇప్పుడు ఏడ్చిన తర్వాత ఏడ్చి 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 మనకు తెలుసు, ఏడ్చి ఏడ్చి మన పరిస్థితి ఎలా ఉంటుందండి. పిల్లల్ని కొడతాం కొన్నిసార్లు ఏదైనా అల్లరి పని చేస్తే. ఏడ్చి ఏడ్చి ఆ పిల్లవాడు కానీ పాప కానీ ఏం చేస్తుందండి, నిద్రపోతారు. అవునా కాదా? ఎందుకు? ఏడిస్తే ఇట్స్ కైండ్ ఆఫ్ అన్ ఎగ్జాషన్. వాళ్ళు ఏడ్చి ఏడ్చి శక్తి పోతుంది, ఓపిక పోతుంది, అలిసిపోతారు, డ్రైన్ అయిపోతారు, అప్పుడు నిద్రపోతారు. లేచిన తర్వాత మళ్ళీ ఫ్రెష్గా ఉంటారులేండి, అది వేరే విషయం. మనం కొట్టామని మర్చిపోతారు, వాళ్ళు మర్చిపోతారు, మనం మర్చిపోతాం, అంత నార్మల్ అయిపోతుంది.
ఇప్పుడు దావీదు అతనితో ఉన్న వారందరూ కూడా శక్తి చాలనంతగా, ఇక ఏడవడానికి కూడా శక్తి లేనంత బిగ్గరగా ఏడ్చారు. ఇంకా వాళ్ళ దగ్గర శక్తి లేదు. వాళ్ళు మానసికంగా డిప్రెస్ అయిపోయారు. శారీరకంగా కూడా చూడండి, కొన్నిసార్లు ఉన్నదంతా ఒక్కసారి వెళ్ళిపోయింది అనగానే ఇక బాడీలో ఇంత కూడా శక్తి, ఇంత ఔన్స్ ఆఫ్ ఎనర్జీ కూడా ఉన్నట్టు ఉండదు. ఇంకా ఒక విధమైన నిశ్చేష్టులం అయిపోయినట్లు, శక్తిహీనులం అయిపోయినట్లు అనిపిస్తుంది. ఇప్పుడు దావీదు పరిస్థితి కూడా అలాగే ఉంది. దావీదు అతనితో ఉన్న వారందరూ కూడా దేవర్ విత్ మిక్స్డ్ ఎమోషన్స్. వాళ్ళ మైండ్లో ఏం జరుగుతుందో వాళ్ళకి అర్థం అవట్లేదు. ఒక పక్క షాక్ ఉంది, ఒక పక్క పెయిన్ ఉంది, ఒక పక్క సారో ఉంది, ఒక పక్క మార్నింగ్ ఉంది. జరిగింది ఏంటి అని ఒక రకమైన షాక్లో ఉన్నారు, బాధలో ఉన్నారు, ఏడుస్తున్నారు, కృంగిపోయి ఉన్నారు. అసలు నెక్స్ట్ ఏంటి అర్థం కాని పరిస్థితి. ఇలాంటి పరిస్థితుల్లో అక్కడున్న పురుషులందరిలాగే దావీదు కూడా సేమ్ లాస్ ఎక్స్పీరియన్స్ చేశాడండి. దావీదు భార్య, దావీదు పిల్లలు అక్కడ క్షేమంగా లేరు. దావీదు భార్యలను కూడా తీసుకొని వెళ్ళిపోయారు. దావీదు కూడా తన బిడ్డలను కోల్పోయాడు. దావీదు కూడా తన దగ్గర ఉన్న వస్తువులు, వారికి ఉన్న ఆస్తిపాస్తులు, సంపద, వాట్ ఎవర్ లిటిల్ ఆర్ బిగ్, వాట్ ఎవర్ దే హ్యాడ్, అదంతా కూడా వెళ్ళిపోయింది. అందరూ ఒకటే కండిషన్లో ఉన్నారు. కానీ ఇప్పుడు అక్కడ ఉన్న వారందరూ దావీదు మీదకి వచ్చారంట. చూడండి ఆ మాట, 6వ వచనం. దావీదు మిక్కిలి దుఃఖపడెను, మరియు తమ తమ కుమారులను బట్టి కుమార్తెలను బట్టి జనులకందరికీ ప్రాణము విసికినందున రాళ్ళు రువ్వి దావీదును చంపుదము రండని వారు చెప్పుకొనగా. అమాలేకీయులు దావీదు మీదకి, అతనితో ఉన్న వారి మీదకి వచ్చి పోరాడారు. అందరూ ఒకటే లాస్ ఎక్స్పీరియన్స్ చేస్తున్నారు, అందరూ ఒకటే నష్టంలో ఉన్నారు, అందరూ ఒకే విధమైన బాధలో ఉన్నారు, అందరూ ఒకే విధమైన కష్టంలో ఉన్నారు. కానీ అక్కడ ఉన్న వాళ్ళందరికీ ఒకరు కనబడ్డారండి. ఎవరంటే దావీదు. అయ్యా, నిన్ను నమ్ముకొనే కదా నీతో మేము వచ్చాము. ఇప్పుడు మా కుటుంబాలను కోల్పోవడానికి, మా బిడ్డలను కోల్పోవడానికి నువ్వే కారణం. సో నిన్ను చంపేయాలి. ఇప్పుడు వాళ్ళు దావీదు మీద పగ తీర్చుకునే పరిస్థితుల్లో ఉన్నారు. ఇప్పుడు ఒక్కసారి దావీదు యొక్క మానసిక స్థితి ఏంటో ఒకసారి ఊహించుకోండి. తనే బాధలో ఉన్నాడు, తనే కష్టంలో ఉన్నాడు, తనే కృంగుదలలో ఉన్నాడు. ఇప్పుడు అందరు అంటున్నారు, నువ్వేనయ్యా ఈ నష్టానికి ఈ కష్టానికి కారణము, నిన్ను మేము ఎలా అయినా సరే తుడిచిపెట్టేస్తామని దావీదు మీదకి వస్తున్నారు. ఇప్పుడు ఎలా ఉంటుందండి పరిస్థితి? ఒక మాటలో చెప్పాలంటే పగవాడికి కూడా ఈ పరిస్థితి రాకూడదు. వై యామ్ ఐ హియర్ లార్డ్? దేవా, ఎందుకయ్యా నన్ను ఈ స్థితిలో ఎందుకు పెట్టావు? నాకెందుకు ఇంత కష్టం, ఎందుకు నాకెందుకు ఇంత ఇబ్బంది? డేవిడ్ వాజ్ ఇన్ గ్రేట్ పెయిన్. ఒక మాటలో చెప్పాలంటే ఇక తన స్థితిని ఎవరితో కూడా చెప్పుకోలేడు. ఇప్పుడు చూడండి, బయట సమాజంలో ఏదైనా సమస్యలు ఉన్నాయనుకోండి, ఇంటి యజమానునికి ఇంటికి వచ్చాక భార్యతో కూర్చొని చెప్పుకుంటాడు, అవునా కదా? నాకు ఆఫీస్లో ఇంత కష్టం ఉందమ్మా, నాకు ఇంత ఇబ్బంది ఉందమ్మా అని ఇంట్లో భార్యతో చెప్పుకుంటాడు, లేదంటే ఇంట్లో తల్లిదండ్రులతో చెప్పుకుంటాడు, లేదంటే పిల్లలతో చెప్పుకుంటాడు. ఇప్పుడు దావీదుకు చెప్పుకోవడానికి ఎవరైనా ఉన్నారా? నో వన్ టు టాక్ అబౌట్ హిస్ ప్రాబ్లమ్, నో వన్ టు ఎక్స్ప్రెస్ హిస్ పెయిన్. కొన్నిసార్లు మన పరిస్థితి కూడా అలాగే ఉంటుంది. ఎంత బాధ ఉంటుందో అది మాటల్లో ఎట్లా పెట్టాలో కూడా తెలీదు. కానీ చెప్పుకోవడానికి మన చుట్టూ చాలామంది ఉన్నట్టే ఉంటుంది, కానీ ఎవ్వరికి చెప్పుకోలేని లాంటి పరిస్థితి అన్నమాట. అంతే. ఒకవేళ ఎవరికి చెప్పుకున్నా ఎవరు మాత్రం ఏం చేయగలరండి? అలాంటి పరిస్థితులు కొన్నిసార్లు వస్తూ ఉంటాయి. చెప్పుకుంటే మాకే సిగ్గుచేటండి, చెప్పుకుంటే మా పరువే పోతుందండి, చెప్పుకుంటే మా గౌరవమే కోల్పోతామేమో, చెప్పుకుంటే మేమే చులకనైపోతామేమో మనుషుల ఎదుట అన్నటువంటి పరిస్థితి. ఇప్పుడు దావీదుకి అలాంటి చెప్పుకోవడానికి కూడా ఎవరు లేరు. దిస్ నో వన్ టు షేర్. తన భారం పంచుకోవడానికి ఎవరు లేరు, తనను ఆదరించడానికి ఎవరు. ఇప్పుడు దావీదుకు ఆదరణ కావాలి, ఆదరించడానికి ఎవరు లేరు. దావీదుకు ఓదార్పు కావాలి, ఓదార్పు ఇవ్వడానికి ఎవరు లేరు. దావీదుకు ధైర్యం కావాలి, ధైర్యపరచడానికి ఎవరు. నో హ్యూమన్ సోర్స్. చుట్టూ చూస్తే ఒక్క మనిషి కూడా లేడండి. దావీదు పక్షంగా నిలబడడానికి ఒక్కరు కూడా లేరు. అప్పుడు ఏం చేశాడు దావీదు అంటే, చూడండి 6వ వచనం చివరి మాట, దావీదు తన దేవుడైన యెహోవాను బట్టి ధైర్యం తెచ్చుకొనెను. హల్లెలూయా. తెచ్చుకున్నాడంటండి ధైర్యం. ఈ ఉపవాస ప్రార్థనలో పాలు పొందుతున్న నీవు ఒకవేళ అనుకుంటా ఉండొచ్చు, నా పరిస్థితి చాలా హోప్లెస్గా ఉంది, నిరీక్షణ లేకుండా ఉంది, నేనేం చేయాలి? ఎటు చూసినా నా పక్షంగా ఎవ్వరు లేరు అనిపిస్తుంది, నేనేం చేయాలి? నా పక్షంగా మాట్లాడేవారు లేరు,
నా పక్షంగా ధైర్యం చెప్పేవారు లేరు, నా పక్షంగా ఉండి నన్ను ఆదరించేవారు ఎవరు లేరు. నాకు మైండ్ పనిచేయట్లేదు. ఐఎమ్ లిటరలీ నంబ్. నాకు వస్తున్న ఈ పెయిన్కి నాకు ఇంకేం చేయాలో కూడా తోచట్లేదు. అంటే నీవు నేను కూడా ఏం చేయాలంటే, ఒకవేళ ఆ పరిస్థితిలో ఉంటే దావీదు చేసిన పనే చేయాలి. దావీదు స్ట్రైట్గా దేవుని వైపు చూశాడండి. దేవుడైన యెహోవాను బట్టి ఇటు చూసినా రాళ్ళు పట్టుకోవడానికి, రాళ్ళు రువ్వడానికి రెడీగా ఉన్నారు. ఇటు 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 అటు. హీ వాజ్ సరౌండెడ్ విత్ పీపుల్ హూ వర్ ట్రయింగ్ టు టేక్ హిజ్ లైఫ్. తన ప్రాణం తీయడానికి కాసుకొనున్న ప్రజలు చుట్టూ ఉన్నారు. దావీదు ఎవ్వరిని చూడట్లే, దేవుడైన యెహోవా వైపు చూశాడంటండి. హల్లెలూయా. ఉపవాస ప్రార్థనకు మనం ఎందుకు వచ్చామో తెలుసా? ఆయన వైపు తేరి చూడడానికి వచ్చాం. వీఆర్ హియర్ టు లుక్ ఎట్ గాడ్, వీఆర్ హియర్ టు లుక్ టు హిమ్. ఆయన వైపు చూడడానికి వచ్చాం, మనుషుల వైపు చూడడానికి రాలేదు. మనుషుల వైపు చూసి బాధపడడానికో కృంగిపోవడానికి రాలేదు. దావీదే కనుక ఆ చుట్టూ ఉన్న మనుషులను చూస్తా కూర్చొని ఉంటే కొద్దిసేపు అయ్యాక రాళ్ళు రువ్వేసేవారేమో. కొద్దిసేపు అయిన తర్వాత మేబీ డేవిడ్స్ లైఫ్ మైట్ హ్యావ్ ఎండెడ్. దేవుని వైపు చూడకుండా దావీదు వాళ్ళనే చూసుకుంటా కూర్చొని ఉండుంటే అంతటితో ఒకవేళ దావీదు జీవితం అంతమైపోయి ఉండేదేమో. కానీ దేవుడు దావీదును ఆ స్థితిలో విడిచిపెట్టలా. దావీదు ఆ నిస్సహాయ పరిస్థితిలో దేవుడైన యెహోవాను బట్టి ధైర్యము తెచ్చుకున్నాడు. అంటే ఒక మాటలో చెప్పాలంటే, డేవిడ్ ఎంకరేజ్డ్ హిమ్సెల్ఫ్. తన్ను తాను ప్రోత్సాహపరుచుకున్నాడు. నీతో నువ్వెప్పుడైనా మాట్లాడుకున్నావా? నేను అడుగుతున్నా. అందరితో మాట్లాడడానికే టైం లేదండి, నాతో నేను ఏం మాట్లాడుకుంటాను అనుకుంటున్నారా? నాతో నేను ఎప్పుడు మాట్లాడుకోలేదండి. నాతో నేను మాట్లాడుకుంటాను కానండి, చెడ్డ విషయాలు మాట్లాడుకుంటానండి నాతో నేను. అంటే ఏంటి తెలుసా? నేను అస్సలు బాగాలేను. ఎప్పుడైనా అనిపించిందండి? అద్దం ముందుకు కొంతమంది వెళ్ళి, నేను అసలు నా వెంట్రుకలు బాగాలేవు, నా మొహం బాగాలేదు, ఏదో నా వేళ్ళు బాగాలేదు, నా పర్సనాలిటీయే బాగాలేదు. మనతో మనం మాట్లాడుకుంటాం కానీ వీ టాక్ సో మెనీ నెగటివ్ థింగ్స్ టు అవర్ సెల్ఫ్. నేను సరిగ్గా చదవను, స్టూడెంట్స్ అయితే నాకు మెమరీ పవరే లేదు, నేను ఎగ్జామ్లో ఫెయిల్ అవుతాను. ఇవన్నీ ఎవరితో మాట్లాడుకుంటారండి? మనతో మనమే. ఇంకొకటి, నన్ను ఎవరూ ప్రేమించరు, నేను ఎవరికీ నచ్చను, నా బతుకు ఇలాంటి బతుకు, ఇలాంటి మాటలు చాలామంది తమతో తాము మాట్లాడుకుంటూ ఉంటారు. వీఆర్ సో యూస్డ్ టు టాకింగ్ నెగటివ్ వర్డ్స్ టు అవర్ సెల్ఫ్. కానీ మనతో మనం మాట్లాడుకోవాలంట. దేవుని వాక్యం చెప్తుంది మనతో మనం ఎలాంటి మాటలు మాట్లాడుకోవాలో. దేవుని వాక్యంలో ఒక చక్కని ఎగ్జాంపుల్ మనకు కనబడుతుంది. దావీదు యెహోవాను బట్టి ధైర్యం తెచ్చుకున్నాడంటే అర్థం ఏంటంటే, దావీదు తనతో తను చెప్పుకున్నాడు, ఆ ప్రాణమా నువ్వు ఒంటరివి కాదు, నీకు దేవుడు ఉన్నాడు, నువ్వు ధైర్యంగా ఉండు, ఇట్స్ ఓకే. నా ప్రాణమా నువ్వేమీ కృంగిపోవద్దు. మరణానికి నీకు అడిగే ఉంది దూరం, మరణ పంచుల్లోకి నేను వెళ్ళిపోయినట్లు ఉన్నాను, కానీ నా ప్రాణమా నాకైతే మరణం దేవుడు రానివ్వడు. ఏం చెప్పుకున్నాడో అండి ఆ సమయంలో దావీదు తన దేవుడైన యెహోవాను బట్టి ధైర్యము తెచ్చుకొనెను. హల్లెలూయా. కోరహు కుమారులు 42వ కీర్తనలో ఒక చక్కని ప్రార్థన లేదా ఒక చక్కని మాట అక్కడ వ్రాయబడింది. 42వ కీర్తన 3వ వచనం చూడండి. 3వ వచనం, నీ దేవుడు ఏమాయనని వారు నిత్యము నాతో అనుచుండగా రాత్రింపగళ్ళు నా కన్నీళ్లు నాకు అన్నపానములు ఆయను. సమస్యలు వచ్చినప్పుడంట చుట్టూ ఉన్న మనుషులు వచ్చి కొన్ని ప్రశ్నలు అడుగుతున్నారంట. ఈ ప్రశ్నలు ఏంటంటే, మీ దేవుడు ఉన్నాడంటారు కదా, మీ దేవుడు సహాయం చేస్తాడు అంటారు కదా, మీ దేవుడు ప్రార్థన వింటాడంటారు కదా, మీ దేవుడు ఏమైపోయాడు? ఎప్పుడైనా అన్నారా మీతో మనుషులు? చూడండి, భక్తిహీనులు, దేవుని విలువ తెలియని వారు, దేవుని శక్తిని తెలుసుకోని వారు, దేవుని మార్గాలను అర్థం చేసుకోలేని వారు, కొన్నిసార్లు భక్తి పరులు, దేవుని అనుసరించేవారు సమస్యలలో ఉన్నప్పుడు కొన్నిసార్లు ఆ సమస్యలు ఒక ప్రొలాంగ్డ్ పీరియడ్ ఆఫ్ టైం, అంటే అనుకున్న దానికంటే ఇంకెక్కువ సమయం పడుతుంది అనుకోండి మన సమస్యల నుండి బయటకు రావడానికి. ఆ సమయంలో శత్రువులు వచ్చి కొన్ని మాటలు మాట్లాడుతూ ఉంటారు, చిన్న చిన్న విత్తనాలు వేసేసి వెళ్ళిపోతూ ఉంటారు. ఏంటా విత్తనాలు అంటే, మీ దేవుడు ఉన్నాడు అన్నారు కదండి, మరి ఏమైపోయాడు మీ దేవుడు? మీ దేవుడు శక్తి గలవాడు అంటారు కదా, మరి మీ దేవుని శక్తి ఏమైంది? మీ దేవుడు సహాయం చేసేవాడు అంటారు కదా, బట్ వేర్ ఇస్ యువర్ గాడ్? మీకు ఎక్కడ సహాయం వస్తున్నట్టు మాకు కనబడట్లేదే. ఇప్పుడు కోరహు కుమారులు అదే స్థితిలో ఉన్నారు. వారు అంటున్నారు, నీ దేవుడు ఏమాయనని వారు నిత్యము నాతో అనుచుండగా
మనుషులు అంటున్న మాటలు బట్టి కన్నీళ్ళు మాకు అన్నపానములు ఆయను. అయితే అప్పుడు ఏం జరిగిందంటే 4వ వచనం చివరి మాట చూడండి, నా ప్రాణము నాలో కరిగిపోవచ్చున్నది. సమస్యలు చుట్టుముట్టినప్పుడు, దేవుని సహాయము దూరంగా ఉంది అనిపించినప్పుడు, భక్తిహీనులు నా చుట్టూ ఉండి నన్ను చూసి గేలి చేస్తూ నీ దేవుడు ఏమాయనని పలుకుతున్నప్పుడు నా ప్రాణము నాలో కరిగిపోవచ్చుండగా, ఇప్పుడు నేనేం చేస్తున్నానంటే కోరహ కుమారులు చెప్తున్నారు చూడండి 5వ వచనం, నా ప్రాణమా నీవేళ కృంగి ఉన్నావు, నాలో నీవేళ తొందరపడుచున్నావు, దేవుని యందు నిరీక్షణ ఉంచుము, ఆయనే నా రక్షణకర్త అనియు నా దేవుడనియు చెప్పుకొనుచు ఇంకను నేను ఆయనను స్తుతించెదను. హల్లెలూయా. ఈ మాట ఒకసారి మన ప్రాణంతో మనం చెప్పుకుందామండి, చూస్తే చెప్పుకుందాం. ఓకే, 5వ వచనం అందరం కలిసి చదువుదాం. 42వ కీర్తన 5వ వచనం, నా ప్రాణమా నీవు ఏల కృంగి ఉన్నావు, నాలో నీవేళ తొందరపడుచున్నావు, దేవుని యందు నిరీక్షణ ఉంచుము, ఆయనే నా రక్షణకర్త అనియు నా దేవుడనియు చెప్పుకొనుచు ఇంకను నేను ఆయనను ఇంకను స్తుతించదనంటే నాకు నిరీక్షణ ఉంది, స్తుతిస్తున్నాను. సమస్యలో ఉండి కూడా స్తుతిస్తున్నానంటే నాకు తెలుసు నాకు విడుదల దేవుడు ఇస్తాడు, నాకు తెలుసు దేవుడు నాకు విజయము ఇస్తాడు. ఇప్పుడు కృంగి ఉన్నాను కానీ ఐ విల్ నాట్ బీ ఇన్ దిస్ కండిషన్ ఫర్ ఎవర్. ఇప్పుడు ఉన్నాను నేను చాలా భయంకరమైన నీచమైన పరిస్థితిలో, కానీ ఈ స్థితే ఎప్పటికీ ఉండదని నాకు తెలుసు. అందుకని నా ప్రాణమా నీకు కూడా జ్ఞాపకం చేస్తున్నాను, నా ప్రాణమా నాలో నీవేళ కృంగి ఉన్నావు, నాలో నీవేళ తొందరపడుచున్నావు. దావీదంట తన దేవుడైన యెహోవాను బట్టి ధైర్యం తెచ్చుకొని ఏం చేశాడు? దేవుని బట్టి ధైర్యం తెచ్చుకున్నాడు. ధైర్యం ఒక్కటి తెచ్చుకుంటే సరిపోతుందండి? మనసులో ధైర్యం వచ్చింది కరెక్టే, బట్ చేయాల్సిన పని కూడా ఉంది కదా, చేయాల్సిన కార్యం కూడా ఉంది కదా. 1 సమూయేలు గ్రంథం 30వ అధ్యాయము 7వ వచనము 8వ వచనం చదువుకుందాం చూడండి. పిమ్మట దావీదు ఏఫోదు తెమ్మని యాజకుడగు అహీమెలకు కుమారుడైన అబ్యాతారుతో చెప్పగా, అబ్యాతారు ఏఫోదును దావీదు నొద్దకు తీసుకొని వచ్చెను. నేను ఈ దండును తరిమిన ఎడల దాని కలిసి కొందినా అని యెహోవా యొద్ద దావీదు విచారణ చేయగా, యెహోవా తరుము, నిశ్చయముగా నీవు వారిని కలుసుకొని తప్పక నీ వారిని అందరినీ దక్కించుకొందువని సెలవిచ్చెను. హల్లెలూయా. భార్యలు వెళ్ళిపోయారు, కుమార్తెలు వెళ్ళిపోయారు, సంపద అంతా పోయింది. ఇప్పుడు ఒక మాటలో చెప్పాలంటే దావీదులో చాలా కసి ఉండాలండి. ఏమనంటే శత్రువుని వెళ్ళి ఐ హ్యావ్ టు ఓవర్టేక్, శత్రువుని నాశనం చేయాలి. నాకు ఇంత కష్టం తీసుకొస్తారా అమాలేకీలు, మమ్మల్ని ఇంత నష్టపరుస్తారా అమాలేకీలని వెంటనే తన దగ్గర ఉన్న యుద్ధ సామగ్రిని తీసుకొని వెళ్ళిపోవాలి. బట్ డేవిడ్ టుక్ టైమ్ టు ఎంక్వైర్ ఇన్ ద ప్రెజెన్స్ ఆఫ్ ద లార్డ్. దేవుని సన్నిధిలో విచారణ చేయడానికి దావీదు సమయం తీసుకొని, దేవుని సన్నిధిలో విచారణ చేయడం అంటే ఏంటంటే ప్రార్థన చేశాడు. సమస్య తారస్థాయిలో ఉంది. అమ్మో నాకెంత సమస్య ఉందంటే అండి, ప్రార్థనకు కూడా మాటలు రానంత పెద్ద సమస్య అండి. ఇక సమస్యతోనే నా మనసంతా నిండిపోయింది, కానీ ప్రార్థనకి నా మైండ్లో ఒక్క ఇంచు కూడా స్థలం లేదండి. ఎందుకంటే అంత పెద్ద సమస్య అండి. అలా ఉందా నీ పరిస్థితి? నీవు కూడా దావీదు చేసిన పనే చేయాలి. దావీదు యుద్ధ వీరుడు, ఆయనకి రోషం ఉంది, ఆయనకి బలం ఉంది. ఆయన హీ కెన్ జస్ట్ గో అండ్ ఫైట్ ద అమాలెకైట్స్. అమాలేకీలతో వెంటనే వెళ్ళి యుద్ధం చేయొచ్చు. బట్ డేవిడ్ టుక్ అ పాజ్. దావీదు ఒక్కసారి ఆగాడండి. ఆగి ముందు దేవుని దగ్గరికి వెళ్దాము, దేవుని అడుగుదాము, దేవుని పర్మిషన్ తీసుకుందాము, దేవుని మాట తీసుకొనే నేను వెళ్తాను. సో సమస్య వచ్చింది, నిస్సహాయమైన పరిస్థితి వచ్చింది. మొట్టమొదటగా దేవుని బట్టి ధైర్యం తెచ్చుకున్నాడు. రెండవదిగా దేవుని సన్నిధిలో అడుగుతున్నాడు, అయ్యా వెళ్ళనా, వెళ్ళి యుద్ధము చేయనా? దావీదు నిజానికి తన బలం మీద తన శక్తి మీద ఆధారపడే వ్యక్తి అయితే దేవుణ్ణి అడగడండి. నేను యుద్ధ వీరుడిని, శూరుడిని, నేను వెళ్తే శత్రువుతో జయం పొందకుండా నేను వచ్చే పరిస్థితి లేదు, మళ్ళీ ఇప్పుడు దేవుణ్ణి అడగాల్సిన అవసరం ఏంటని దేవుణ్ణి ప్రక్కన దావీదు పెట్టలేదు. చాలాసార్లు మనం దేవుని ప్రక్కన పెట్టేస్తూ ఉంటాం. ఎప్పుడంటే మన మీద మనకి కాన్ఫిడెన్స్ బాగా పెరిగిపోయినప్పుడు. అవునా కదా? వెళ్తాను, పని అయిపోద్ది, మళ్ళీ దానికి ప్రార్థన ఎందుకు? అవునా కదండి? ఇంట్లో నుండి బయటపడడానికి ముందు కూడా చాలామంది ప్రార్థన చేసుకోరు. ఏముందండి, నా బైక్ మీద వెళ్తాను, నా బైక్ మీద వస్తాను. 20 సంవత్సరాల నుండి బైక్ డ్రైవ్ చేస్తున్నా, నాకు ఎప్పుడు యాక్సిడెంట్ అవ్వలేదు. ప్రార్థన చేయాలా దానికి కూడా? దేవా నాతో రమ్మని దానికి కూడా అడగాల?
యు నెవర్ నో కదండి. ఎక్కడ ఏ ప్రమాదము ఎప్పుడు ఎవరికి ఎలా పొంచి ఉంటుందో ఎవరికీ తెలియదు. దేవుని మీద ప్రతి క్షణము ప్రతి సమయంలో ఆధారపడడం ఎంతో క్షేమము, ఎంతో మేలు. దావీదు అంత హడావిడిలో కూడా, దావీదు అంత ఇబ్బందికరమైన ఒక కొలిమి, శ్రమల కొలిమి వంటి పరిస్థితుల్లో ఉన్నా, ఇక రాళ్ళు రువ్వడానికి అందరు సిద్ధంగా ఉన్నారు. ఒక మాటలో చెప్పాలంటే ప్రాణ భయంతో ఉన్నాడండి దావీదు. అవునా కదా? మన ప్రాణం అంటే మనకెంత తీపండి, అమ్మో చాలా ఉంటుంది కదా. మన ప్రాణం అంటే మనకి ఏదంటే విలువన్నా లేకపోయినా మన ప్రాణం అంటే మనకి చాలా విలువ. మన ప్రాణం అంటే ఇప్పుడు దావీదు ప్రాణం పోయే పరిస్థితి అయినా దావీదు యుద్ధానికి వెళ్ళిపోవట్లేదు, అమాలేకీల మీదకి వెళ్ళట్లేదు. దేవుని సన్నిధిలో అడుగుతున్నాడు. దేవుని దగ్గర మాట తీసుకుంటే దేవుడిచ్చిన వాగ్దానం ఏంటంటే, దేవుడు అన్నాడు, తరుము నిశ్చయముగా నీవు వారిని కలుసుకొని తప్పక నీ వారిని అందరినీ దక్కించుకొందువు. హల్లెలూయా. దేవుని దగ్గర మాట తీసుకొని వెళ్తే నీకుండే కాన్ఫిడెన్స్ వేరేలా ఉంటుంది. హల్లెలూయా. అది మామూలుగా వచ్చే కాన్ఫిడెన్స్ కాదండి. మన శక్తి మీద మనం ఆధారపడి వెళ్ళినప్పుడు మనకుండే కాన్ఫిడెన్స్ కంటే దేవుని మాట తీసుకొని వెళ్ళినప్పుడు, ఆ కార్యము నెరవేర్చబడుతున్నప్పుడు నీకుండే కాన్ఫిడెన్స్, నీకుండే ధైర్యము చాలా గొప్పగా ఉంటుంది. హల్లెలూయా. డు యూ హ్యావ్ దట్ కాన్ఫిడెన్స్? దేవుని దగ్గర విచారణ చేసే అలవాటు ఉందా మనకి? దేవుని మీద ఆధారపడి వెళ్ళనా వద్దాయ్యా అని అడిగే అలవాటు ఉందా మనకి? చాలాసార్లు మనం అడగం కదండి. చాలాసార్లు మనం దేవుని సన్నిధిలో విచారణ, నాకు అనిపిస్తుంది చేసేస్తాను, ఎవరో రమ్మన్నారు వెళ్ళిపోయానంతే. మాకు తెలుసు ఒక యవనస్తుడు, చాలా అందమైన యవనస్తుడు, మంచిగా చదువుతాడు, ఇంజనీరింగ్ చదువుతా ఉన్నాడు. ఇంకొక సంవత్సరం అయిపోతే అతను జాబ్లోకి కూడా వెళ్ళిపోతాడు. తల్లిదండ్రులకి చాలా ఇష్టడైన వాడు, మాట వింటాడు చక్కగా. ఎందుకో తెలీదు, సడన్గా ఒకానొక సమయంలో క్రిస్మస్ హాలిడేస్ వచ్చాయి కాలేజ్లో. ఫ్రెండ్స్ అందరు అన్నారంట, పలానా వాటర్ ఫాల్స్ దగ్గరికి వెళ్దాం రారా అని పిలిచారంట. ఎప్పుడు తల్లిదండ్రుల మాట వినేవాడు, ఎందుకో తెలీదు. ఆ ఒక్కసారి అన్నాడంట, అమ్మా నాన్న మీ మాట ఎప్పుడు వింటాను కదా, ఈ ఒక్కసారి నన్ను వదిలేయండి, ఐ వాంట్ గో అండ్ ఎంజాయ్ విత్ మై ఫ్రెండ్స్, నా స్నేహితులతో నేను ఎంజాయ్ చేయాలని ఒక్కసారి జవదాటాడండి. అందరు వెళ్ళారు, అందరూ బాగానే వచ్చాడు, కానీ ఒక్క అబ్బాయి శవమై వచ్చాడు. ఆ వాటర్ ఫాల్స్ దగ్గర ఏం జరిగిందో తెలీదు. హీ ఈజ్ వెరీ ఫిట్, బలంగానే ఉంటాడు, నీళ్ళంటే అంత భయం కూడా లేదు. ఏమైందో తెలీదు, కాలు జారిపోయింది, వాటర్ ఫాల్స్లో పడిపోయాడు. ఆ తల్లి తండ్రి నేటికి ఏడుస్తారు. ఆ ఒక్కరోజు మా మాట విని వెళ్ళకపోయింటే ఈరోజు మా కొడుకు మాకు దక్కి ఉండేవాడు. ఒక్కసారి మాట తప్పాడు, ఒక్కసారి మాట వినలేదు. అయ్యా మందిరంలో ఉండాలి కదా నువ్వు, క్రిస్మస్ రోజు నువ్వు దేవుని ఆరాధించాలి కదా, స్నేహితులతో ఎలా వెళ్తావు, సెలవు వచ్చింది కరెక్టే అని అమ్మ బ్రతిమలాడిందంట. ఎప్పుడు వింటాను కదమ్మా, ఈ ఒక్కసారి వదిలే అన్నాడంటండి. తల్లిదండ్రుల మాట జవదాటి వెళ్ళినందుకు హీ హ్యాడ్ టు పే అ వెరీ హై ప్రైస్, చాలా వెల. ప్రాణం కంటే విలువైనది ప్రపంచంలో ఏది లేదు. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, దావీదు దేవుని సన్నిధిలో విచారణ, వెళ్ళిపోతాను, చేసేస్తాను, చూసేస్తాను, సాధించేస్తాను, కొన్నిసార్లు ఇలా మాట్లాడుతూ ఉంటాం కదండి. అయిపోతుందండి. మాకు ఉన్నారండి చాలామంది, మాకు ఇవన్నీ అనుభవమేనండి, మేము ఇవెన్నో చేసేసామండి, మాకు మళ్ళీ ప్రార్థన అక్కర్లేదండి, మాకు మళ్ళీ దేవుని సన్నిధిలో ఆయన సహాయాన్ని కోరుకోవడం అక్కర్లేదండి, వీఆర్ సెల్ఫ్ సఫిషియెంట్, మాకు అన్నీ సమృద్ధిగా ఉన్నాయండి, మాకు సామర్థ్యం బాగా ఉందండి, మాకు జ్ఞానం బాగా ఉందండి అని కొన్నిసార్లు దేవుని మీద ఆధారపడకుండా వెళ్ళిపోతూ ఉంటామే, అప్పుడు వస్తుంది నష్టం. దావీదు దేవుని సన్నిధికి వచ్చి ఎంత వేదనలో ఉన్నాడో, ప్రాణభయంతో ఉన్నాడు, ఎంతో రోషంతో ఉన్నాడు, శత్రువు మీద పగ తీర్చుకోవాలని. కానీ ప్రభువా వెళ్ళనా, దేవుని సన్నిధిలో విచారణ చేస్తున్నాడు, ప్రార్థన చేస్తున్నాడు, దేవుని వాగ్దానం పట్టుకొని వెళ్తున్నాడండి దావీదు. హల్లెలూయా. ఖడ్గాలు పట్టుకొని వెళ్ళుండుంటాడు, తన దగ్గర కొన్ని ఆయుధాలు పట్టుకొని వెళ్ళుండుంటాడు. బట్ మోస్ట్ ఇంపార్టెంట్లీ హీ టుక్ అ వర్డ్ ఫ్రమ్ ద లార్డ్, హీ టుక్ అ ప్రామిస్ ఫ్రమ్ ద లార్డ్ దట్ హీ ఈస్ గోయింగ్ టు బీ విక్టోరియస్. ఆయుధాలన్నీ తీసుకొని వెళ్ళాడేమో కానీ వాటన్నిటికన్నా బలమైన గొప్పదైన దేవుని మాట తీసుకొని వెళ్ళాడు. ఇక దేవుని మాట తీసుకొని వెళ్తే తిరుగుంటుందండి, తిరుగు. నీవు దేవుని మాట పట్టుకొని వెళ్ళు సమస్య వచ్చినప్పుడు, నీవు దేవుని మాట పట్టుకొని వెళ్ళు కష్టం వచ్చినప్పుడు, నీకు దేవుడిచ్చిన మాట ఆయన నెరవేర్చడానికి ఎప్పటికీ కంకణబద్ధుడే. హల్లెలూయా.
వెళ్ళాడు. ఆ తర్వాత ఈ వచనాలన్నీ మీరు ఇంటికి వెళ్ళాక చదవచ్చు. 18వ వచనం చూడండి. మొదటి సమూయేలు గ్రంథం 30వ అధ్యాయం 18వ వచనం. ఇలాగున దావీదు అమాలేకీయులు దోచుకొని పోయిన దానంతటిని తిరిగి తెచ్చుకొనెను. హల్లెలూయా. అంతటిని అంటే ఏంటండి? మరియు అతడు తన 2 భార్యలను రక్షించెను. 19వ వచనం. కుమారులేమి కుమార్తెలేమి దోపుడు సొమ్మేమి వారు ఎత్తుకొని పోయిన దానంతటిలో కొద్దిదేమి గొప్పదేమి ఏదీ తక్కువ కాకుండా దావీదు సమస్తమును రక్షించెను. హల్లెలూయా. వాట్ అ ఫుల్ఫిల్లింగ్ వర్స్. ఎంత మంచిగా ఉంది ఈ వచనం చదువుతుంటే. కొద్దిదేమి గొప్పదేమి అంట. చిన్న చిన్నవి శత్రువు అన్నీ తీసుకెళ్లారు. దేవుడు కొన్నే వాళ్ళకి ఇవ్వలేదు, అన్నీ మళ్ళీ తెచ్చుకున్నారంట. అపవాది నీ దగ్గర నుండి చాలా దోచేశాడు. ఇప్పటికి యు హవ్ లాస్ట్ సో మెనీ థింగ్స్. అపవాది నీ దగ్గర చాలా దొంగిలించాడు, చాలా దోచుకున్నాడు, చాలా నష్టం కలుగజేశాడు. కానీ నీవు దేవుని సన్నిధిలో దావీదు వలె ఎంక్వైరీ చేసి దేవుని మాట పట్టుకొని నువ్వు వెళ్తే ఏది కోల్పోయావో అంత గొప్పదేమి కొద్దిదేమి గొప్పదేమి ఏది తక్కువ కాకుండా. హల్లెలూయా. దేవుని గ్రంథంలో ఒక చక్కని వాగ్దానం ఉంటుంది. నీ దేవుడైన యెహోవా నీకు తోడై ఉన్నాడు కనుక నీకేమీ తక్కువ కాదు. అంటే ఏంటి అర్థం? ఎక్కువే అవుతుంది కానీ తక్కువైతే కాదని. హల్లెలూయా. దేవుడైన యెహోవా తోడుగా ఉంటే నీకేది తక్కువ కాదంటే ఏంటి? వాట్ డస్ ఇట్ మీన్? ఆత్మీయంగా, శారీరకంగా, ఆర్థికంగా, ఆరోగ్యపరంగా, కుటుంబ పరంగా, ఉద్యోగపరంగా అన్ని విషయాలలో నీకు తక్కువ కాకుండా నీ పరలోకపు తండ్రి నిన్ను నడిపిస్తాడు. హల్లెలూయా. నడిపించలేడా చెప్పండి? పరలోకపు తండ్రికి సామర్థ్యం లేదా? పరలోకపు తండ్రికి బాధ్యత లేదా? పరలోకపు తండ్రికి ఆయన బిడ్డల మీద ప్రేమ లేదా? పరలోకపు తండ్రికి శ్రద్ధ లేదా? ఉంది. చాలా ఎక్కువ శ్రద్ధ ఉంటుంది. మన పిల్లల మీద మనకుండే శ్రద్ధ కంటే ఎక్కువ శ్రద్ధ ఉంటుంది పరలోకపు తండ్రికి. మన పిల్లల విషయంలో మనం ఎంత రోషం కలిగి ఉంటామో పరలోకపు తండ్రి ఆయన బిడ్డల విషయంలో ఇంకా ఆయన రోషం కలిగి ఉంటాడు. మన బిడ్డలు మనకి పెద్దవారై మంచి పేరు తేవాలని ఎంత తాపత్రయపడతామో మనము, మన దేవుడు మన ద్వారా ఆయన నామం మహిమపరచబడాలని ఇంకెంతో ఆయన ఆకాంక్షిస్తూ ఉంటాడు. దావీదట కొద్దిదేమి గొప్పదేమి ఏవేవి కోల్పోయారో ఫిజికల్గా వ్యక్తులను తెచ్చుకున్నారు. ఆస్తిని, సంపదను, వారి సామాన్లను, సామగ్రిని, ఎవ్రీథింగ్ దే గాట్ ఇట్ బ్యాక్. అంటే అర్థం ఏంటంటే గాడ్ వాజ్ అ గాడ్ ఆఫ్ రెస్టరేషన్. వారు కోల్పోయినవన్నీ కూడా దేవుడు తిరిగి దయచేశాడు. అనుకుంటున్నావేమో కోల్పోయానండి, చాలా కోల్పోయా. ఎన్ని కోల్పోయానో నాకే తెలియదండి. కొంతమంది పరిస్థితి ఎలా ఉంటుందంటే ఎన్ని ఆశీర్వాదాలు పొందానో నాకే తెలియదండి అని అంత మంచి దీవెనకరమైన స్థితిలో కొన్నిసార్లు మనం ఉంటాం. కొన్నిసార్లు పరిస్థితి ఎట్లుంటుందంటే ఎన్ని కోల్పోయినా నాకే తెలియదండి, అన్నీ కోల్పోయినట్టే ఉంది నా బ్రతుకు. అన్నీ కోల్పోయినదంతా కూడా దేవుడు మళ్ళీ తిరిగి దయచేస్తాడు. ఎట్లా దయచేస్తాడు? ఎప్పుడు దయచేస్తాడంటే ఆయన వైపు మనుషులను చూడలేదు దావీదు. తన చుట్టూ రాళ్ళు రువ్వడానికి సిద్ధంగా ఉన్న వారిని చూసి ఏడ్చుకుంటా కూర్చోలేదు. హ్యూమన్ బీయింగ్, మనిషి కాబట్టి ఏడ్చాడు. ఎమోషన్స్ ఉంటాయి అందరికీ, భావోద్వేగాలు ఉంటాయి కాబట్టి ఏడ్చాడు. కానీ హీ డిడ్ంట్ స్టాప్ దేర్. అక్కడ ఆగిపోలే. మనిషిని కాబట్టి బాధ వచ్చింది, ఏడ్చాను, బట్ ఐ విల్ గో ఫర్దర్. ఇంకా ముందుకు వెళ్తా, చేయాల్సింది చేస్తాను. దేవుని సన్నిధికి వెళ్తాను. దేవుని బట్టి ధైర్యం తెచ్చుకున్నాడు. దేవుని అడిగాడు. దేవుడు వెళ్ళమంటే దేవుని మాట పట్టుకొని అమాలేకీయుల మీదకి వెళ్ళి గొప్ప జయమును పొందుకున్నాడు. ఉదయకాల సమయంలో కూడా నీవేం కోల్పోయావు? నీవే నష్టంలో ఉన్నావు? ఏ సమస్య నిన్ను నెమ్మది లేకుండా చేస్తుంది? ఏ సమస్య నీకు ఏం చేయాలో దిక్కుతోచని పరిస్థితిలోకి నిన్ను నెట్టివేసిందో నీవు నేను కూడా దావీదు వలె ప్రభువా నీ వైపు నేను చూస్తున్నాను. అడుగుదామండి, మోకరించి ప్రార్థన చేసుకుందాం. ప్రతి ఒక్కరు అవకాశం ఉన్న ప్రతి ఒక్కరు మోకరించండి. దేవుని సన్నిధిలో ప్రార్థన చేద్దాం. ఆదరణ కరువైన స్థితిలో ఆదరించడానికి ఎవ్వరు లేరు. సమస్య చెప్పుకోవడానికి ఎవరు లేరు. దావీదుకి అర్థం చేసుకునేవారు ఎవరు లేరు. ధైర్యం చెప్పేవాళ్ళు ఎవరు లేరు. అయినా దావీదు దేవుని వైపు చూశాడు. తన దేవుడైన యెహోవాను బట్టి ధైర్యం తెచ్చుకున్నాడు. కృంగిపోయి ఉన్నావా? ఉదయకాల సమయంలో సహోదరి సహోదరుడా,
నా ప్రాణమా నాలో నీవేళ కృంగిన్నావు. దేవుని యందు నమ్మిక ఉంచని నీతో నీవు చెప్పుకోగలవా? నా ప్రాణమా నాలో నీవు ఎందుకు కృంగి ఉన్నావు? యెహోవా యందే ఇంకను నిరీక్షణ ఉంచుము నీవు. నా ప్రాణమా నాలో నీవు ఎందుకు కృంగి ఉన్నావు? యెహోవా యందే ఇంకను నిరీక్షణ ఉంచుము నీవు. నా ప్రాణమ కృంగిపోవద్దు. దేవుడు నా నిరీక్షణ, దేవుని యందు నా నిరీక్షణ. కఠిన శ్రమలు నిన్ను చుట్టుముట్టావేమో, శ్రమలు నిన్ను చుట్టుముట్టాయేమో, ఆదరణకరమైన స్థితిలో నీవు ఉన్నావేమో. ప్రభు నీ పక్షంగా ఉండగా ధైర్యం తెచ్చుకో. ప్రభువును బట్టి లోకమును చేయించిన విజయం మన విశ్వాసమే. నీ పూర్వస్థితి నీకు తిరిగి రాదు. నీవు కోల్పోయినవు నీవు పొందలేవు. యు హావ్ లాస్ట్ అండ్ యు ఆర్ అ లూజర్. ఓడిపోయిన వ్యక్తివి అని గేలి చేస్తున్నాడేమో. దావీదు నిలిచిపోలేదు, ఆగిపోలేదు, వెళ్ళాడు దేవుని సన్నిధిలోకి. అయ్యా వెళ్ళనా శత్రువుతో పోరాడడానికి అని అడిగాడు. దేవుని మాట తీసుకొని ముందుకు వెళ్ళి కోల్పోయినవంతా తిరిగి పొందుకున్నాడు. కోల్పోయినవన్నీ నాకు ఇచ్చేవాడవు నీవే ప్రభువా. నా జీవితాన్ని నింపేవాడవు నీవేనయ్యా. నా ఖాళీ బ్రతుకును ఏమి తక్కువ కాని స్థితిలో నిలబెట్టేవాడవు నీవే ప్రభువా. నీకు స్తోత్రాలయ్యా. నిన్ను బట్టి ధైర్యం తెచ్చుకుంటున్నా ప్రభువా అని ప్రతి ఒక్కరం చెప్తాం యేసయ్యతో. నువ్వెక్కడ ఓడిపోయావు, నువ్వెక్కడ కృంగిపోయావు, ఎక్కడ నీ చుట్టూ ఉన్నవారు నీ ఎదుటికొచ్చి మీ దేవుడు ఏమాయనని అడుగుతున్నారేమో. ప్రభా వారికి నువ్వు సమాధానం చెప్పయ్యా. మా దేవుడు మా పక్షంగా ఉన్నాడని నువ్వు చూపించయ్యా. అడుగుదాం మా ప్రభు సన్నిధిలో. ఆయన మాటలతో సమాధానం చెప్పే దేవుడు కాదు, చేతలతో సమాధానం చెప్పేవాడు. ఆయన కార్యం చేస్తే దాన్ని త్రిప్పగలవాడు లేడు. పరిశుద్ధుడా మహోన్నతురానికి స్తోత్రాలు. నీ వైపు చేతులెత్తి మొరపెట్టుకుంటున్నామయ్యా. నిన్ను గుర్చి దివారాత్రములు మొరపెడితే న్యాయం తీర్చే దేవుడో ప్రభా. సహాయము చేసే సహాయకర్తవయ్యా. మా పక్షంగా ఉన్న దేవుడో ప్రభా నీకు స్తోత్రాలు. ఎంతమంది నాయన ఉదయకాల సమయంలో నీ సహాయ పరిస్థితుల్లో నీ సన్నిధికి వచ్చారు. సమస్యలతో ప్రభా చుట్టుముట్టబడిన స్థితిలో ఇక్కడికి వచ్చారో నాయన, దిక్కుతోచని స్థితిలో ఇక్కడికి వచ్చారో ప్రభా, వారందరినీ చేతులకు అప్పగించుకుంటున్నామయ్యా. నీ వైపు చూస్తే మాకు విడుదలిచ్చే దేవుడో, నీ సన్నిధిలో ప్రార్థన చేస్తే మొరపెడితే సహాయం చేసే దేవుడో. ఎంత భయంకరంగా శత్రువు మా మీద దాడి చేసినా ప్రభా, కోల్పోయినవన్నీ తిరిగిచ్చి దుఃఖమంతటిని సంతోషంగా మార్చే దేవుడో ప్రభా నీవే. నీకే స్తోత్రాలు, నీకే మహిమ. నీ మీద ఆధారపడుతున్నామయ్యా. నీ వైపు చూస్తున్నాం ప్రభా. నీ కృపను మాకివ్వండి, నీ సహాయం మాకివ్వండి, నీ జయము మాకివ్వండి, నీ కాపుదల మాకివ్వండి, నీ తోడ్పాటు మాకివ్వండి ప్రభా. మమ్మల్ని నడిపించండి. మా ప్రార్థనలకు మీరు జవాబు దయచేయండి. ఎంతమంది వారి హృదయాలను నీ సన్నిధిలో కుమ్మరించుకుంటున్నారో ప్రభా, నీ సన్నిధిలో కుమ్మరించుకోవాలని వచ్చారో ప్రభా, ప్రతి ప్రార్థనకు జవాబు దయచేయండి. ఈ పరిశుద్ధ ఆలయంలో మా మొర ఆలకిస్తానని వాగ్దానం చేసే వాగ్దానం నెరవేర్చండి. మిమ్మల్ని ఆరాధించి స్తుతించబోతుండగా ఆరాధన ఆత్మతో మమ్మల్ని నింపుమని యేసు నామమున ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్.